ప్రియులారా, అందరం కలిసి రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుండి 39వ వచనం వరకు చదువుకుందాం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. ఆ వాక్యాన్ని తెరిచి ఉంచండి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం తెరిచి ఉంచండి. ఇక్కడ జరుగుతున్న సంగతి ఏమిటంటే, ఇశ్రాయేలు దేశంలో ఆ సమయానికి ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆ దేశాన్ని ఆహాబు రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆహాబు రాజు భార్య అయిన యెజెబెలు ఇశ్రాయేలు దేశాన్ని చాలా భ్రష్టత్వంలోనికి నడిపించారు. ఆహాబు ఇశ్రాయేలీయుడైనప్పటికీ కూడా భార్యను బట్టో లేక మరి ఇతరమైన అనేకమైన కారణాలను బట్టి దేశాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించి దేవునికి దూరం చేశారు. వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. రాజు రాణి దేవునికి దూరంగా బ్రతికారు. యథారాజా తథా ప్రజ అన్నట్లుగా దేశాన్ని కూడా, దేశ ప్రజలను కూడా దేవునికి దూరం చేసేశారు. అలాగూ దేవుని ఆరాధించే స్థితి నుండి దూరం అయిపోయిన ఇశ్రాయేలు ప్రజలను మరలా దేవుని దగ్గరికి చేర్చాలని ఈ ప్రవక్త అయిన ఏలియా తపన. అలాంటి తపనతో ఇశ్రాయేలీయులను మరలా దేవుని వైపు త్రిప్పడానికి ఆయన చేసే ప్రయత్నం అక్కడ దేవుని వాక్యంలో అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతా చదవడానికి సమయం ఉండదు కనుక అధ్యాయంలో జరుగుతున్న కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. దేవునికి దూరమై వేరు ఆరాధన వాళ్ళు చేస్తూ ఉండగా ఏలియా ప్రవక్త సవాలు చేసి ఇశ్రాయేలు దేశమంతటిని, రాజుతో పాటు ఇశ్రాయేలు దేశమంతటిని సవాలు చేసి, యెహోవా దేవుడైతే యెహోవాను ఆరాధన చేయండి, లేక మీరు ఆరాధిస్తున్న దేవుడైతే ఆయన్ని ఆరాధన చేయండి, దానిని రుజువు చేయడానికి ఒక విషయం మీ ముందు ఉంచుతున్నానని చెప్పి అక్కడ ఒక సవాలు ప్రక్రియను నడిపించాడు ఆయన. 2 ఎద్దులు తీసుకుని రండి, మీరు ఆరాధిస్తున్న దేవునికి. మొదట మీరు ఒక ఎద్దును తీసుకుని దాన్ని బలి ఇచ్చి మీరు ఆరాధిస్తున్న దేవునికి ప్రార్థన చేయండి. జరగవలసిన పని ఏమిటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆరాధిస్తున్న దేవుడు ఆకాశము నుండి అగ్నిని పంపించి ఆ బలి అర్పించిన ఆ బలి పశువును దహించాలి, అగ్నిని పంపించాలి దేవుడు. ఒకవేళ అలా జరిగితే నేను మీ దేవుని ఆరాధన చేస్తాను. అలా జరగకపోతే మీరు విడిచిపెట్టిన ఎద్దును రెండవ ఎద్దును నేను తీసుకుని బలిచ్చి నేను ప్రార్థన చేస్తాను. దేవుడైన యెహోవా ఆకాశం నుండి ఆ బలిపీఠం మీద నేను బలి అర్పించి ఆ బలిపీఠం మీద ఉంచిన ఆ పశువును, ఆ బలిపీఠం మీద ఉన్న వాటన్నిటిని దహించగలిగే అగ్నిని దేవుడు పంపిస్తాడు అని సవాలు చేసి, ఆ సవాలు చేసినప్పుడు జరిగిన ప్రక్రియ అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. 30వ వచనం నుండి నేను చదువుతున్నాను, చూడండి దయచేసి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగుచేసి, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజల పొట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి, జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయుడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా,
ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినము నా కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నీ ప్రార్థన అంగీకరించుము. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలిపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసరి. ప్రియులరా, 38వ వచనం, అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. బలిపీఠంపై అగ్ని. చాలా కాలం నుంచి ప్రత్యక్ష గుడారపు ధ్యానాల్లో బలిపీఠం గురించి ధ్యానం చేస్తున్నాం. బలిపీఠం గురించి ఎంతవరకు 12 సందేశాలు నేను అందించినట్టుగా నాకు జ్ఞాపకం. మీకు ఎంత జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. మరి 12 సందేశాలు అందించాను. ఇది 13వ సందేశం. 12 రాళ్ళు, 12 గోత్రాలు, 12తో సరిపెట్టాలనుకున్నాను. కానీ దేవుడు ఈ 13వ సందేశం కూడా అందించేటట్లుగా ప్రేరేపణించాడు కనుక ఈ సందేశాన్ని మేము ముందు చెప్తున్నాను. ఇంతకుముందు బలిపీఠముపై అగ్ని అనే విషయం గురించి ధ్యానం చేసాం. అసలు ప్రత్యక్ష గుడారములో మొట్టమొదటిగా మోషే నిర్మించిన బలిపీఠం మీదకి మొట్టమొదటిసారి దేవుడు తానే అగ్నిని పంపించి ఆ బలిపీఠం మీద ఉన్న ఆ బలిని దహించినట్లుగా చూసాం. తర్వాత సొలొమోను మందిరాన్ని నిర్మించిన తర్వాత మొట్టమొదటిసారి ఆ మందిరం మీద బలి అర్పణ చేసినప్పుడు దేవుడే తన అగ్నిని ఆకాశం నుండి పంపి ఆ దహన బలిని దహించినట్లుగా దేవుని వాక్యంలో చూసాం. ఇంతకుముందు దావీదు ఇశ్రాయేలు దేశంలో జనసంఖ్య లెక్కించి దేవునికి విరోధమైన కార్యం చేసినప్పుడు, ఆయన పశ్చాత్తాపపడి బలి అర్పించినప్పుడు, అర్నాను కళ్ళములో బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు అక్కడికి కూడా దేవుడు తన అగ్నిని పంపించి ఆ బలిని దహించినట్లుగా చూసాం. ఇప్పుడు ఏలియా బలిపీఠం మీదకి దేవుడు అగ్నిని పంపించి ఆ బలిపీఠం మీద ఆ బలిని దహించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, దేవుని అగ్ని ఆయా సందర్భాల్లో బలిపీఠం మీదకి దేవుడు పంపించిన ఈ సందర్భాలు మనం జ్ఞాపకం చేసి, ఇది 4వ సందర్భం. 1 మోషే ప్రత్యక్ష గుడారపు సందర్భం, 2 సొలొమోను మందిరంలో మొట్టమొదటిసారి బలిర్పించినప్పుడు అక్కడ, అలాగే దావీదు పశ్చాత్తాపడినప్పుడు అక్కడ ఒకసారి, మరలా ఇప్పుడు ఏలియా ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై బలి అర్పించినప్పుడు దేవుడు అగ్నిని పంపిస్తున్నాడు. మీరు గమనించారు లేదో, 2 సందర్భాలు మందిరాల్లో జరిగాయి, 2 సందర్భాలు మందిరాలు బయట జరిగాయి. దావీదు ఎక్కడో పొలంలో కళ్ళంలో చేశాడు, అలాగే ఏలియా కూడా మందిరం వెలుపల ఎక్కడో చేస్తున్న సందర్భం ఇది. ఈ బలి అర్పణలు మనం చూసినప్పుడు ఈ మందిరము బయట చేసిన బలి అర్పణలు కారణం కోసం చేసినవి. దావీదు పశ్చాత్తాపపడి తాను మరలా దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం కోసం, దేవునితో మరలా ఆ ఇంటిమసీ కోసం, ఆ సామీప్యత కోసం బలి అర్పించాడు. అలాగూ దావీదు బలి అర్పణ మీదకి దేవుడు అగ్నిని పంపించాడు. అలాగే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలను మరలా దేవునికి దగ్గరగా చేర్చడానికి ఏలియా చేస్తున్న ఈ ప్రయత్నంలో దేవుడు మరలా ఆ బలి మీదకి ఆ బలిపీఠం మీదకి దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే ప్రజలు దేవునికి దూరం, అక్కడ దావీదు దేవునికి ఇష్టంగాని పని చేశాడు, అక్కడ దహన బలి అర్పించాడు, అక్కడకు దేవుని అగ్ని దిగి వచ్చింది. అలాగే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టం కాని స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఆ బలి అర్పించినప్పుడు దేవుడు అగ్ని ఆ బలిపీఠం మీదకి పంపించాడు. పిల్లలు గమనించాలి, ఆయా సమయాల్లో దేవునికి ఇష్టం కాని పనులు నేను ఏమీ చేయడం లేదు అని చెప్పగలిగే స్థితి మన ఎవరిలో ఉంటుందా?
ఉండదు. కనుక మన బలిపీఠాలు మనం కట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆ సమయంలో 2 అభిప్రాయముల మధ్య కొట్టుమిట్లాడుతున్నారు. అదే అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను చూడండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలుకకపోయిరి. మీరు 2 తలంపుల మధ్య 2 తలంపుల మధ్య తడబడుచుందరు. ఈ 2 తలంపుల మధ్య మీరు ఇరుక్కున పడి, ఈ 2 తలంపులు, ఒక ప్రక్క మీరు ఎవరంటే మేము ఇశ్రాయేలీయులం అంటున్న ఇశ్రాయేలీయులు అనగానే ఇశ్రాయేలీయులకు ఆయన దేవుడై ఉన్నాడని, కానీ చేస్తున్న ఆరాధన దానికి విరుద్ధమైన ఆరాధన. చెప్పుకోవడానికి నీవు ఇశ్రాయేలీయుడువు, కానీ చేస్తున్న ఆరాధన దానికి విరుద్ధమైన ఆరాధన. కనుక ఈ 2 అభిప్రాయముల మధ్య నీవు తడబడుతూ ఉన్నావు. యు నీడ్ టు కమ్ టు ద లార్డ్. ప్రియులారా, గమనించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టం కాని స్థితి మన జీవితంలో ఏది ఉన్నా, చిన్నదున్నా పెద్దదున్నా, ఏది ఉన్నా ఆ స్థితి నుంచి మనం విడుదల పొందడానికి ఈ బలిపీఠాన్ని మనం కట్టాలి. అక్కడ గమనించినట్లయితే గమనించాలి, ద్వంద్వ వైఖరి, 2 అభిప్రాయముల మధ్య తడబడే స్థితి. ఈ ప్రకటన గ్రంథంలో ఆ 7 సంఘాలకు లేఖ రాస్తూ ఒక సంఘానికి రాస్తున్నప్పుడు ఆ 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువు మాట్లాడిన మాట, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అన్నాడు. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు. ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నా. లూక్ వార్మ్ స్టేట్. నీవు నిలువెచ్చగా ఉన్నావు. ప్రియులారా, గమనించాలి, చాలా క్రైస్తవ జీవితాలు ఈ దినాన్ని సంఘంలో అలాగే ఉంటున్నాయి, నులివెచ్చగా. దేవునిని విడిచిపెట్టవు, అలాగని దేవుని పూర్తిగా వెంబడించవు. దేవుని విడిచిపెట్టేస్తామంటే విడిచిపెట్టు. ఆయనంటే ప్రేమ ఉంటుంది, ప్రార్థన చేస్తావు, అన్నీ చేస్తావు. అలాగని దేవుని వాక్యం చెబుతున్నట్లుగా ప్రతి విషయంలో దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించగలుగుతున్నామా అంటే లేదు. అలాంటి స్థితి ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ నులివెచ్చని స్థితి అనేది ఎలా ఉంటుంది? ఒకసారి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. నిలువెచ్చని స్థితి ఎలా ఉంటుందంటే, నమ్ముతాం దేవునిని, కానీ సమర్పణ ఉండదు. వి బిలీవ్ హిమ్ బట్ వీ డోంట్ కాన్సిక్రేట్ అవర్ లైఫ్స్ టు హిమ్. నమ్ముతాం దేవుణ్ణి, కానీ సమర్పణ ఉండదు. నిలువెచ్చని స్థితి అంటే దేవుడు అంటే ఇష్టం ఉండని స్థితి కాదు. దేవుడు అంటే ఇష్టపడతావు, కానీ ఆయన పూర్తిగా ప్రేమించే స్థితి, పూర్తిగా ఆయనకు అప్పగించుకునే స్థితి ఉండదు. నమ్ముతావు దేవుణ్ణి, కానీ మరొక ప్రక్క పాపాన్ని ప్రేమిస్తూ గమనించాలి, ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించుకున్నవాడు పాపంతో కంఫర్టబుల్గా ఉండలేడు. పంది బురదలో పడితే హ్యాపీగా ఉంటుంది దానికి కదా, అక్కడి నుంచి లేవదు. గొర్రెపిల్ల బురదలో పడితే ఒక క్షణంలో దాని నుంచి బయటకు వస్తుంది. సమర్పణ లేనివాడు పాపంలో కంఫర్టబుల్గా ఉంటాడు. అంటే నేను అలాగంటున్నాను అనుకోవద్దు, పంది బురదలో పడినట్టుగా కంఫర్టబుల్గా ఉంటుంది. పంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది బురదలో. హీ ఫీల్స్ సో కంఫర్టబుల్. కానీ గొర్రెపిల్ల బురదలో పడినప్పుడు కంఫర్టబుల్గా ఉండలేదు, వెంటనే బయటికి జంప్ చేసి వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా తెలుసో ఒకవేళ పొరపాటు చేసిన సమర్పణ కలిగిన వాడు అక్కడ నిలవడం. హీ విల్ జంప్ అవుట్ ఆఫ్ ఇట్. అక్కడ నిలవలేడు, బయటకు వస్తాడు. నమ్ముతున్నాం, కానీ సమర్పణ లేకపోతే పాపంతో కంఫర్టబుల్గా ఉంటావు. నువ్వు పాపంతో కంఫర్టబుల్గా ఉంటున్నావా? ఈరోజు నీ బలిపీఠం కట్టబడాలి. పాపం జరుగుతూ ఉండగానే నీ జీవితంలో దేవునికి ఇష్టం కాని స్థితి నీ జీవితంలో కంటిన్యూ అవుతూనే, నీ జీవితంలో కొనసాగుతూ ఉండగానే నువ్వు కంఫర్టబుల్గానే, సౌఖ్యంగానే ఫీల్ అవుతున్నావా? అయితే యూ నీడ్ టు బిల్డ్ యువర్ ఆల్టర్. నీ బలిపీఠాన్ని నువ్వు కట్టాలి. ఈరోజు కొన్నిసార్లు తప్పు జరుగుతూనే ఉంటుంది, లేక
జరగకూడని స్థితి మన జీవితంలో జరుగుతూనే ఉంటుంది. దేవునికి ఇష్టం కాని స్థితి మన జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. కానీ దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉంటాం, సమర్థించుకుంటూ ఉంటాం. అంటే పరిస్థితి అలాగుంది కనుక ఇలా చేశాను. ఏ పరిస్థితి అయినప్పటికీ దేవుని వాక్యం నీ పరిస్థితి అలా కనుక నువ్వు పర్వాలేదని దేవుడు చెప్పలేదు. వాక్యం ఎక్కడ అలా చెప్పలేదు. పరిస్థితి ప్రతికూలమైన అనుకూలమైన దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలి. నమ్ముతున్నావా? మంచిది. కానీ సమర్పణ ఉందా? సమర్పణ లేకపోతే నీ నమ్మకం వృధా. ప్రార్థన చేస్తావు. కొంతమంది క్రైస్తవులు, చాలామంది, కొంతమంది కదా, ఎక్కువ మంది క్రైస్తవులు యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తారు, ప్రభువుగా అంగీకరించరు. చాలా అర్థం ఉంది ఆ మాటలో, గమనించాలి. రక్షకుడిగా అంగీకరిస్తే క్షమాపణ కావాలి, కానీ ఆయన అధికారం వద్దు. క్షమాపణ కావాలి. ఐ వాంట్ హిస్ ఫర్గివ్నెస్. ఆయన రక్షకుడిగా నన్ను క్షమించాలి, కానీ ఆయనకు అప్పగించుకునే ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకునే జీవితం, లేక ఆయనకు విధేయతతో కూడిన జీవితం వద్దు. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం, ప్రభువుగా స్వీకరించలేకపోవడం. ప్రియులారా గమనించాలి, ఇటువంటి స్థితి. రోమాపత్రికలో ఒక మాట ఉంటుంది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి దేవుడు లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడడానికి మొట్టమొదట జరగవలసిందే ఏమిటంటే యేసును ప్రభువుగా అంగీకరించడం. నువ్వు నాకు రక్షకుడిగా ఉండాలి ప్రభు అంటే క్షమాపణ కోసం. నాకు ప్రభువుగా ఉండు ప్రభు అంటే నా సమస్తాన్ని నీకు అప్పగించేస్తున్నాను. నా జీవితం మీద నాకు అధికారం లేదు, నీవు ప్రభువు అని చెప్పడంలోనే నా జీవితం మీద నాకు అధికారం లేదు, నా జీవితం మీద సమస్త అధికారాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆ స్థితి లేకుండా నాకు రక్షకుడు అన్నంత మాత్రాన్ని నువ్వు క్షమాపణే కావాలి, కానీ దేవుని అధికారం నీకు వద్దు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు అవన్నీ నీకేం కావాలో అవన్నీ దేవుడిస్తాడు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను. సంపూర్ణంగా విధేయత చూపించగలిగిన స్థితి ఉందా? లోకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనంలో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ఆ మాటలు గమనించాలి, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అని నన్ను పిలుచుతే ఎందుకు అంటే ఒక రకంగా వ్యర్థం. నువ్వు ప్రభువా అని పిలిచినంత మాత్రాన్న దేవునికి తెలుసు నీవు నిజంగా దేవుని ప్రభువుగా అంగీకరించవా, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించవా. నమ్మడం మాత్రమే చేసి సమర్పణ లేని వారు కొంతమంది, రక్షకుడిగా మాత్రమే స్వీకరించి ప్రభువుగా స్వీకరించని వారు కొంతమంది, కొంతమంది రహస్య క్రైస్తవులు. దేవునికి నేను ప్రార్థన చేసుకుంటాను, నా దేవునికి నాకు సంబంధం, రహస్య విశ్వాసం, అలాగే జీవిత విలువలు లోకంతో సరితూగడం, లోకంతో your life value, your values matching the world. నీ జీవిత విలువలు లోకంతో సరితూగడం అంటే నీ విశ్వాసం రహస్యంగా ఉంటే సరిపోదు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో ప్రభు చెప్పాడు. అంటే ఏమిటంటే నీ విశ్వాసం నీకు మాత్రమే కాదు, నీలో దాగి ఉండడం కాదు, నీ విశ్వాసం అందరికీ తెలియాలి, నీ విశ్వాసం అందరికీ కనిపించాలి. ఆ వెలుగు ఇతరులకు వెలుగును చూపించాలి. నీవు వెలగాలి, ఇతరులకు వెలుగును చూపించాలి. గమనించాలి, ఇలాంటి నులివెచ్చని స్థితి. ఒకటి, నమ్మడం మాత్రమే, సమర్పణ లేకపోవడం. 2, ఆయన కేవలం రక్షకుడిగా అవసరమైనప్పుడు ప్రార్థన చేసుకుంటే ఆయన మేలు చేయాలి మాత్రమే, కానీ ఆయన అధికారం నా జీవితం మీద నేను అంగీకరించను, ఆయన మాటకు నేను లోబడను. అలాంటి స్థితి ఉందా? నా విశ్వాసమే రహస్యం, ఈ లోకం ఎలా పోతుందో నేను కూడా అలా పోతున్నా. అలాగే ఒక సామెత చెప్తారు కదా, నలుగురితో పాటు అలాగే వెళ్తున్నావా? ఈ స్థితిగతులు ఉంటే నిలువెచ్చని స్థితి. ఆ నిలువెచ్చని స్థితి గురించి ప్రభు చాలా తీవ్రమైన మాటను ఉపయోగించాడు. అలాంటి నిలువెచ్చని స్థితి ఉన్నట్లయితే నేను నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించి ఉన్నాను. ఐ వాంట్ టు స్పిట్ యూ అవుట్. I just want to spit you out.
నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయి ఉద్దేశించుచున్నాను అని ప్రభువు చెబుతున్నాడు. ఆ స్థితిలో ఉన్నట్లయితే ఇక్కడ అలాంటి స్థితిలో ఉన్న ఇశ్రాయేలీయుల కొరకు ఏర్పాటు చేస్తున్న బలిపీఠం ఈ బలిపీఠము. 18వ అధ్యాయం ఇప్పుడు మన మూలవాక్యంలో 18వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథం 30-31 వచనాలు చదువుతున్నాను. ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానము పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకుని ఆ రాళ్ల చేత యెహోవా బలిపీఠాన్ని కట్టించాడు. గమనించాలి, అక్కడ బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు, తిరిగి కొడుతున్నాడు. మొట్టమొదటిసారి కొడుతున్న బలిపీఠం కాదు ఇది, గమనించాలి. తిరిగి కట్టబడుతున్న బలిపీఠం. సంఘంలో విశ్వాసులమైన మనం ఏ విషయంలో పడిపోయామో, ఏ విషయంలో దేవునికి దూరంగా ఉన్నామో, ఏ విషయంలో దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోలేకపోతున్నామో, ఏ విషయంలో వాక్యానికి దూరంగా ఉంటున్నామో ఆ స్థితిలో మన బలిపీఠాలు తిరిగి కట్టాలి. అక్కడ క్రొత్తగా కడుతున్న బలిపీఠం కాదు, పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు. మన జీవితాల్లో ఏ బలిపీఠం పడిపోయిందో, ఏ విషయంలో మనం దేవునికి దూరమై ఉన్నామో, ప్రియులారా, బలిపీఠము అంటే నీ సమర్పణ. వేర్ ఇస్ యువర్ కాన్సిక్రేషన్? బలిపీఠము అంటే నీ విధేయత. బలిపీఠం అంటే నీ సాక్ష్యం. బలిపీఠం అంటే నీ ప్రార్థన. బలిపీఠం అంటే నీ వాక్య ధ్యానం. బలిపీఠం అంటే వాక్య ప్రకారం బ్రతకడం. బలిపీఠం అంటే అలాంటి అనుభవాలను సూచిస్తుంటే, అలాంటి అనుభవాలు ఏ విషయంలో అలాంటి అనుభవాల్లో వెనకబడిపోయావో ఆ విషయంలో నీ బలిపీఠాన్ని తిరిగి కట్టాలి. పడద్రోయబడింది నీ బలిపీఠం. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నీవు పడిపోయాను అనుకుంటున్నావో, ఏ విషయంలో దేవునికి దూరంగా ఉంటున్నాను అనుకుంటున్నావో, ఏ విషయంలో దేవుని వాక్యానికి ఇంకా కొంచెం దూరంగా ఉన్నాను అని నీ హృదయం నీతో మాట్లాడుతుందో ఆ విషయంలో you need to rebuild your altar. మన బలిపీఠాలు మనం తిరిగి కట్టుకుందాం. ఈరోజు ఎలాగ వచ్చామో అలాగే వెళ్ళిపోవడం కాదు. మన హృదయాల్లో మన బలిపీఠాలు తిరిగి కట్టుకుని, తిరిగి నిర్మించబడిన బలిపీఠాలతో, తిరిగి నిర్మించబడిన జీవితాలతో మనం ఇక్కడి నుంచి వెళదాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమర్పణ విషయంలో దూరంగా ఉన్నవా? ముందుగా అనుకున్నాం కదూ, ఆయనను నమ్ముతాం కానీ సమర్పణ ఉండకపోవడం, రక్షకుడిగా స్వీకరిస్తాం కానీ ప్రభువుగా స్వీకరించకపోవడం, రహస్య విశ్వాసంలో ఉంటాం, లోకంతో మన జీవితం సరితూగుతూ ఉన్న స్థితి. అలాంటి స్థితిలో మన బలిపీఠాలు తిరిగి కట్టుకుందాం. ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను. నిజంగా 100% నేను దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను. అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అని నీవు నీ హృదయం మీద చేయి వేసుకొని చెప్పగలిగితే నీవు ధన్యురాలవు. దేవునికి స్తోత్రం. ఒకవేళ కాకపోతే నీ బలిపీఠాన్ని తిరిగి కట్టాలి. దానియేలు గ్రంథంలో అక్కడ ఆ మాటలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. దేవుడు తన త్రాసులో వేసి తూయగా నువ్వు తేలిపోయావు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను మనల్ని త్రాసులో వేస్తూ వస్తున్నాడు. వీఆర్ స్టాండింగ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ గాడ్. దేవుని త్రాసులో మనం నిలవబడ్డాం. తూస్తున్నాడు ఆయన. మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆయనకి తెలుసు. ఒకవేళ నువ్వు తేలిపోతున్నావా, బలిపీఠాన్ని తిరిగి కట్టాలి. నీకు తెలుసు, నువ్వు తేలిపోతుంటే నీకు తెలుసు. నీ హృదయం నీతో మాట్లాడుతుంటుంది, దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. ఈ మాటలు కూడా మాట్లాడుతుండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు త్రాసులో తేలిపోతున్నావేమో. ఆ గోడ మీద రాత వచ్చిందట రాజుకు, బెల్షాజర్ రాజుకు. ఏమని? మెనే థికేల్ ఫార్సేన్. ఆ థికేల్ అనే మాటకు దేవుడు నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడ్డావు. ఈరోజు త్రాసులో తోస్తున్నాడు దేవుడు నిన్ను. గాడ్ ఈజ్ కీపింగ్ యూ ఆన్ హిస్ స్కేల్ అండ్ హీస్ వేయింగ్ యూ. ఆయన నిన్ను తోస్తున్నాడు. ఎలా ఉన్నావు? ఇక్కడ చూడండి, ఏలియా ఆ పడద్రోయబడి ఉన్న బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు. తిరిగి కట్టడానికి
ఏలియా 12 రాళ్ళు తీసుకున్నాడు. 12 రాళ్ళు ఇశ్రాయేలీయులు 12 గోత్రములకు సూచనగా ఒక్కొక్క గోత్రానికి ఒక రాయి తీసుకుని ఏలియా కడుతున్నాడు. ప్రియులను గమనించాలి, ఏలియా ఇశ్రాయేలు దేశంలో మాత్రమే ప్రవక్తగా ఉన్నాడు. ఒక్కొక్క ప్రవక్త యోధా దేశంలో ప్రవక్తగా ఉన్నాడు, ఒక్కొక్క ప్రవక్త ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్తగా ఉన్నాడు, ఒక్కొక్క ప్రవక్త 2 దేశాలకు ప్రవక్తలుగా నిలవబడ్డారు. కానీ ఏలియా ఇశ్రాయేల్ దేశంలో మాత్రమే ప్రవక్తగా ఉన్నాడు. కానీ ఇప్పుడు బలిపీఠం ఇశ్రాయేలు వారికి యోధా వారికి అందరికీ కలిపి 12 గోత్రాలు. ఈ దినాన్ని బలిపీఠము కేవలం నీ కొరకు బలిపీఠం కట్టాలి, అలాగే నీ కుటుంబం కొరకు కూడా బలిపీఠం కట్టాలి. ఏలియా తన కోసం ఒక్కడి కోసం మాత్రమే బలిపీఠం కాదు. హీ వాజ్ బిల్డింగ్ ఎన్ ఆల్టర్ ఫర్ ద ఎంటైర్ నేషన్, for the entire nation, for the entire Israel nation. ఇశ్రాయేలు దేశమంతటి కొరకు, ప్రతి ఒక్కొక్కరి కొరకు, మన జీవితాల్లో మన కోసం మన బలిపీఠాలు తిరిగి నిర్మించాలి. అలాగే మన కుటుంబాల కోసం, మన బిడ్డల కోసం, నీ భార్య కోసం నీవు బలిపీఠం కట్టాలి. నీ కోసం బలిపీఠం కట్టాలి, నీ భార్య కోసం. అలాగే నీ కోసం బలిపీఠం కట్టాలి, నీ భర్త కోసం బలిపీఠం. ఇలాగ బలిపీఠాలు నిర్మించవలసిన అవసరత మన జీవితాల్లో ఉంది. కుటుంబాలుగా దేవుని సన్నిధిలో నిలవడం. ప్రియులారా గమనించాలి, చాలా కాలం నుంచి ఎందుకో దేవుడు మన సంఘంలోనికి ఈ కుటుంబాలను గురించిన బోధ తీసుకుని వస్తున్నాడు. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ గాడ్స్ విల్, దెర్ ఈస్ సంథింగ్ ఇన్ గాడ్స్ థాట్స్. దేవుని ఆలోచనలో ఏదో ఉద్దేశం ఉంది. చాలా కాలం నుంచి అనుకోకుండానే కుటుంబాల గురించి దేవుడు ప్రస్తావన తీసుకొస్తున్నాడు. నీ కుటుంబం, నా కుటుంబం, మనందరి కుటుంబాలు దేవుని సన్నిధిలో యోగ్యమైన కుటుంబాలుగా. ప్రియులారా గమనించాలి, పెద్దవారమైన వాళ్ళు మన జీవితాలు చాలా కాలం గడిచిపోయాయి. మనం మంచిగానే బ్రతుకుతుండొచ్చు, కానీ అపవాది నిన్ను పట్టుకోలేకపోతే నీ బిడ్డలను పట్టుకుంటాడు. మన బిడ్డల విషయాల్లో దేవుని చిత్తానుసారమైన బిడ్డలుగా పెరిగేటట్లుగా మంచి చదువిద్దాం, మంచి భవిష్యత్తును వారికి అందిద్దాం. దీని అంతటితో పాటు దానికంటే మించి గమనించాలి, నా కొడుకు చాలా ప్రయోజకుడు అయిపోయాడని వాడు త్రాగుబోతుగా, తిరుగుబోతుగా, ఎవరికి పనికిరాని వాడిగా, కుటుంబానికి కూడా పనికిరాని వాడిగా బ్రతికితే వాళ్ళకి ఏం ప్రయోజనం? వాడి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. వాడు ఎంతో గొప్పవాడైపోయాడు, కానీ కుటుంబానికి ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేడు. సంఘానికి కానీ సమాజానికి కానీ ప్రయోజకరంగా లేడు అంటే వాడి జీవితం వల్ల ఏం ప్రయోజనం? ప్రియులారా గమనించాలి, మన బిడ్డలు ప్రయోజకులు కావాలి. అది ఎంత ఇంపార్టెంట్. దానికంటే మించి దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యానుసారమైన బిడ్డలుగా పెంచబడడానికి మన వ్యక్తిగత బలిపీఠాలు కట్టుకుందాం, మన కుటుంబ బలిపీఠాలు కట్టుకుందాం. ఒకవేళ కుటుంబంలో ఏదైనా లోటుగా కనపడితే ఆ లోటుగా ఉన్న స్థితిలో మన కుటుంబ బలిపీఠాన్ని తిరిగి నిర్మించుదాం. ఇది క్రొత్తగా కడుతున్న బలిపీఠం కాదు, ఇది బాగు చేస్తున్న బలిపీఠాన్ని. ఇంకో మాట చెప్పనా, ఆ తర్వాత అధ్యాయంలో 10వ వచనం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం 14వ వచనం చూస్తే ఆ 2 వచనాల్లో కూడా ఏలియా పదే చెప్పాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రవక్తలను హతం చేశారు, అలాగే వారి బలిపీఠాన్ని పడద్రోశారు. దే హ్యావ్ డిస్ట్రాయిడ్ ద ఆల్టర్. 19వ అధ్యాయం 10వ వచనం 14వ వచనంలో చూసినట్లయితే వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. దే డిస్ట్రాయిడ్ ద ఆల్టర్. ప్రియులారా గమనించాలి, డిస్ట్రాయింగ్ ద ఆల్టర్. ఆ మాటలు మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు వెళ్ళి ఇనుప ఆయుధాలు, గుణపాలు పట్టుకుని వెళ్ళి ఆ బలిపీఠాలను పడగొట్టేయడం కాదు. బలిపీఠాన్ని విడిచిపెట్టేస్తే కొంతకాలం డిస్ట్రాయ్ అయిపోతుంది కదా. బలిపీఠం ఉపయోగించకుండా విడిచిపెట్టేస్తే కొంతకాలానికి ఏమవుతుంది? శిథిలం అయిపోతుంది. మన ప్రార్థనా జీవితాలు అంతే. చేయకపోతే మన ప్రార్థనా జీవితం శిథిలం అయిపోతుంది. అలాగూ బలిపీఠం నిర్లక్ష్యం చేశారు. బలిపీఠాలు నిర్లక్ష్యం చేస్తే మన జీవితాల్లో ఏ క్రైస్తవ అనుభవం అయినా, ఏ విశ్వాస అనుభవాన్నైనా మనం నిర్లక్ష్యం చేస్తే అది శిథిలం అయిపోతుంది. బలిపీఠము పడద్రోసారంటే ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠాన్ని గుణపాలు లేకపోతే ఇంకా గడ్డపారలు లాంటివి పట్టుకెళ్ళి అక్కడికి వాళ్ళు పడగొట్టలేదు, అలా చేయలేదు. కానీ బలిపీఠం మీద బలులు అర్పించడం మానేశారు. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేయవలసిన ప్రక్రియ మానేశారు. బలిపీఠం శిథిలమైపోయింది. బలిపీఠం పడద్రోసారంటే నిర్లక్ష్యం. కొన్నిసార్లు మనం వ్యతిరేకమైన కార్యాలు చేయం, కానీ నిర్లక్ష్యం చేస్తాం.
వ్యతిరేకంగా దేవుని మీద తిరుగుబాటు చేసి కావాలని ఆయన వ్యతిరేకించి అది చెయ్యం, కానీ నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థన నిర్లక్ష్యం, వాక్యం నిర్లక్ష్యం, సమర్పణ నిర్లక్ష్యం, సాక్ష్యం నిర్లక్ష్యం చేస్తాం. అలాంటి నిర్లక్ష్య వైఖరి ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మన ఈ బలిపీఠాన్ని తిరిగి కట్టాలి, నీ కుటుంబ బలిపీఠాన్ని తిరిగి కట్టాలి, బలిపీఠాలు తిరిగి కట్టబడాలి. పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి మరలా కడుతున్నాడు ఏలియా. పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి కడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితోనో చాలా చాలా బలంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు అర్థమవుతోంది, ఆ మాటలు నీ కొరకే. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఏ విషయంలో నిర్లక్ష్య వైఖరి ఉందో ఆ నిర్లక్ష్య వైఖరి విషయంలో దేవుని సన్నిధిలో నీవు సమర్పణ చేసుకొని, పరద్రోయబడి ఉన్న బలిపీఠం, నిర్లక్ష్యం చేసిన బలిపీఠం, శిథిలమైపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి నిర్ణయం చేసుకో. అలా తిరిగి నిర్మించబడిన బలిపీఠంతో ఇక్కడి నుంచి నీవు బయటకు వెళ్ళాలి. మూలవాక్యంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 33 నుంచి 35వ వచనం వరకు ఈ మాటలు ఉన్నాయి, చదువుతున్నాను. ఆ బలిపీఠాన్ని కట్టించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగూ చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను. చేసిన సవాలు ఏమిటంటే, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఈ బలిపీఠం మీద నేను ఉంచిన ఈ బలిని దహించడానికి దేవుడు ఆకాశం నుంచి అగ్నిని పంపిస్తాడని. ఏలియా స్థానంలో నేనుంటే నేనేం చేస్తానంటే, ముందు 1 వారం రోజుల నుంచి కట్టెలను ఎండబెట్టి, అంతే కదా, లాజిక్ కదా. ఇంకొకటి అంటా ఉన్నాం ఈ రోజుల్లో, ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయేవరా అంటాం. కట్టెలు తడిస్తే కాలం అనే లాజిక్ ఎలా మిస్ అయిపోయేవరా. నేనైతే అలాగే చేస్తుండేవాడినేమో. బలిపీఠాన్ని చక్కగా 12 రాళ్లతో చాలా చక్కగా నిర్మించాడు. తరువాత దాని మీద కట్టెలు చక్కగా పేర్చాడు. అలాగే ఉన్నది ఆ మాట, చక్కగా పేర్చాడు, చాలా క్రమంగా. ఏమి తొందరపడలేదు ఏలియా. నో హర్రీ. దేవుని పనులు, దేవుని కోసం చేసే కార్యాలు, వాటి కోసం వెచ్చించే సమయం వెచ్చించాలి. త్వరగా ప్రభువా స్తోత్రం ఆమేన్ అనేసే ప్రార్థన కాదు అది. ఈ రోజుల్లో భక్తి ఎలా ఉందంటే, వీలైతే భక్తి, మనకు వీలైతే భక్తి, మనకి వీలైతే గుడి, మనకి వీలైతే బైబిల్ స్టడీ, మనకి వీలైతే లైఫ్ గ్రూప్, మనకి వీలైతే ఉపవాస ప్రార్థన, వీలైతే. నీ బలిపీఠాన్ని తిరిగి కట్టాలి. నువ్వు వీలైతేనే చేస్తున్నావా? బలిపీఠం తిరిగి కట్టబడాలి. నీ వీలైతేనే చేసే భక్తి అయితే అది భక్తి కాదు. ప్రియులారా గమనించాలి, నీ బలిపీఠం తిరిగి కట్టబడాలి. పడద్రోయబడింది, శిథిలమైపోయింది. ఆ బలిపీఠాన్ని కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఎద్దును తునకలుగా చేసి, బలర్పించి తునకలుగా చేసి, ఇప్పుడు అడిగాడట, మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి ఆ నీటిని ఆ బలిపీఠం మీద, ఎద్దు మాంసం, కట్టెలు, ఆ బలిపీఠం మీద రాళ్ళు, ఆ బలిపీఠం చుట్టూ కందకం ద్రవించాడట. 3 మానికల గింజలు పట్టునంత గంధకం. మానిక అంటే ఒకవేళ ఒక కేజీ అనుకుందాం, లెటస్సే 3 కేజీల గింజలు పట్టునంత బలిపీఠం చుట్టూ కందకం గొయ్యి ద్రవించాడు. ఈ నీళ్లు పెద్ద తొట్ల నిండా, 4 తొట్ల నిండా నీళ్లు నింపండి. నీళ్లు నింపి ఒకసారి ఆ బలిపీఠం అంతా పైనుంచి ఆ నీటిని పోయమన్నాడు. ఆ పైన ఎద్దు మాంసం, తర్వాత కట్టెలు, బలిపీఠం మీద రాళ్ళు, తర్వాత ఆ కందకంలో ఆ నీరంతా కందకంలో చేరుతుంది, ఆ గోతులో చేరుతుంది. మరలా రెండోసారి మరొక 4 తొట్ల నీళ్లు, మరలా 3వసారి 4 తొట్ల నీళ్లు. ప్రియులను గమనించాలి, ఇది ఆసక్తితో కూడిన బలి అర్పణ. ఇదేమి
మామూలుగా ఏదో బలి అర్పణ అని చెప్పేయలేదు. ఇంత విపులంగా, ఇంత ప్రతి డీటెయిల్ చక్కగా చెప్పబడిందంటే ఆసక్తితో కూడిన బలి అర్పణ ఇది. సో ఇంట్రెస్టింగ్. ఏలియా ఉద్దేశం ఏంటంటే, ఏలియా ఏదో ట్రిక్ చేశాడు అనుకోకుండా. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ఎ థాట్ ఆఫ్ ట్రికరీ. ఏలియా ట్రిక్ చేశాడు అని ఎవడో అనుకోవడానికి వీల్లేదు. ఇంక ట్రిక్ లేదు. ఇప్పుడు ఎవరెవరో ఏదో చేస్తున్నారని కొంతమంది ఏమో చాలా భక్తిగా దాన్ని ఫాలో అవుతున్నారు, కొంతమంది ఏమో ట్రిక్కులు చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు కదా. ఇంకా ఏలియా ట్రిక్ చేశాడని చెప్పడానికి వీల్లేదు. అందుకని 3 సార్లు 4 తొట్ల నీరు ఒకసారి, 4 తొట్ల నీరు ఒకసారి, సహజాతీతమైన శక్తి మాత్రమే చేయగల కార్యం ఈ బలి అర్పణ. ఈ బలి అర్పణ మీదకి దేవుడు తన అగ్నిని పంపించి ఆ అగ్ని చేత ఈ బలిని దహిస్తున్నాడు అని చెప్పడంలో ఇంకా మానవ ప్రయత్నం కాదు, మానవ ఆలోచన కాదు, మానవ ట్రిక్ కాదు, మానవుడు చేసే మ్యాజిక్ కాదు, లేక ఇది హిప్నటిజం కాదు, ఏమీ కాదు. ఇది సహజాతీతమైన శక్తి, ఒక సూపర్ న్యాచురల్ పవర్ మాత్రమే. లేక మానవ ప్రయత్నం కాదు, మానవ శక్తి కాదు, సహజాతీతమైన శక్తి మాత్రమే ఈ కార్యం చేయగలదు అని నిరూపించబడాలి. అందుకే 12 తొట్ల నీళ్ళు, 12 మళ్ళా ఇక్కడ 12 ఇశ్రాయేలు గోత్రాలు ఏమండి కదా. 4 తొట్లు ఒకసారి, 4 తొట్లు ఒకసారి, 4 తొట్లు ఒకసారి కదా. 4 గమనించాలి. ఏలియా సమయం వరకు ఇశ్రాయేలు జాతీయ అవిధేయతలను మనం గమనిస్తే, ఆ మాటలు జాగ్రత్తగా జాతీయ అవిధేయత ఎవడో ఒకడో, లేకపోతే ఒక భక్తుడో, లేకపోతే ఒక వ్యక్తి కాదు. ఇట్స్ అ నేషనల్ డిసొబీడియన్స్. 3 సార్లు జరిగింది. ఎక్కడ ఏలియా సమయంలో. ఇప్పుడు ఏలియా అలాంటి ప్రజలందరూ దేవునికి, ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి దూరమైన స్థితిలో ఇట్ వాజ్ ఎ నేషనల్ డిసొబీడియన్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎ నేషనల్ రిబెలియన్. జాతీయ తిరుగుబాటు, జాతీయ అవిధేయత, అదొక సందర్భం. వెనక్కి వెళితే మోషే కాలంలో, మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారు? బంగారంతో ఒక బొమ్మను చేసి ఆరాధించడం ఒక విషయం అయితే, నీవే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చావని ఆరాధన చేశారు. దే హ్యావ్ గాన్ టు దాట్ ఎక్స్టెంట్. జాతీయ విధేయత కదా. రెండవది, ఇంకా వెనక్కి వెళితే ఆదాము హవ్వల విధేయత చూపించారు కదా. దేవుడు తినవద్దు అన్న ఫలాన్ని తిని అవిధేయత చూపించారు. వాళ్ళిద్దరే కదండి ఇశ్రాయేలు ఎక్కడుందండి అక్కడ అని అనొచ్చు. ఆదాము హవ్వల గర్భంలో ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. మరొక సందర్భం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము మెల్కీసెదెకుకు దశమ భాగం ఇచ్చాడు. దశమ భాగం ఇచ్చినప్పుడు హెబ్రీ పత్రికలో ఏమన్నాడో తెలుసా? లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడట. అప్పటికి అబ్రహాం ఎక్కడ, లేవి ఎక్కడ? లేవి అబ్రహాము గర్భములో ఉండి లేవి కూడా దశమాంశం ఇచ్చాడని ఆ భక్తుడైన పౌలు ఆ హెబ్రీ పత్రికలో రాశాడు. ప్రియులారా గమనించాలి, ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఉన్నారు. ఎక్కడ అవిధేయత, ఆదాము హవ్వలు. ఇశ్రాయేలు ప్రజలు ఏమిటి? నువ్వున్నావు, నేనున్నాను. ఆదాము పాపం మన మీదకి వచ్చిందంటే అదే ఆ అవిధేయత. 3 సార్లు అవిధేయత. ఈ 3 సార్లు ఏలియా దగ్గర ఒకసారి, మోషే దగ్గర ఒకసారి, ఆదాము హవ్వల దగ్గర ఒకసారి. రూపాంతరపు కొండ మీదకి ఫాస్ట్ ఫార్వర్డ్, రూపాంతర కొండ మీదకి వెళ్ళండి. ఏలియా కనపడ్డాడు, మోషే కనపడ్డాడు, కడపటి ఆదాము అయిన యేసు కనపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దాని మీద ఇంకా అనలైజ్ చేసుకోండి. దేర్ ఈస్ అ లాట్స్ ఆఫ్ థాట్స్ ఆన్ దాట్. బలి అర్పణ సంపూర్ణ సమర్పణ చేశాడు. ఈ జాతీయ అవిధేయతకు జవాబుగా దేవా ఈ బలి అర్పణ అంగీకరించు ప్రార్థన చేశాడు. ప్రియులను గమనించాలి, అక్కడ జాతీయ అవిధేయత. ఈరోజు ఏ అవిధేయత? ఒకవేళ ఏలియా దేశమంతటికి ప్రవక్త కనుక దేశమంతటి అవిధేయత గురించి బలి అర్పించాడు. కానీ నీవు నీ వ్యక్తిగత అవిధేయత కోసం,
నీ కుటుంబంలో అవిధేయత కోసం, లేకపోతే అవిధేయత అని కొన్నిసార్లు ఈ మాటలు పాపం అంటే నాకు కాదు అన్నట్టుగా ఉంటుంది, మనకి పట్టదు అసలు. అక్కడికి ఏదో నేనేమీ పాపం చేయడం లేదు అన్నట్టుగా. అవిధేయత అంటే అది నాకు కాదనిపిస్తుంది. ఏంటి అహము అంటే అది నాకు కాదనిపిస్తుంది. ఇలాంటి మాటలు అవి మనవు కాదు, ఎవడవో పక్కవాడు అనిపిస్తాయి. కానీ ఇస్కరియోతు యోధ అంటే అంత భయంకరుడు ఏంటి అంటాడు. మనలో కూడా ఓ బుల్లు ఇస్కరియోతు యోధ ఉంటాడు, గమనించట్లేదు? ఎప్పుడైనా గమనించండి. చిన్నోడు ఒక మీనియేచర్ ఇస్కరియోతు యోధ ఎక్కడో ఉంటాడు. ప్రియులరా, అలాంటి అవిధేయత సహజాతీయత శక్తి మాత్రమే అది చేయగలగన్న దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నన్ను కాల్చు ఈ దినాన్ని. ఐఎమ్ కమిటింగ్ మై సెల్ఫ్ టు యూ. లార్డ్, సెండ్ ఫోర్త్ యువర్ ఫైర్ ఆన్ మీ. సెండ్ ఫోర్త్ యువర్ ఫైర్ ఆన్ మై ఫ్యామిలీ. ఇదిగో నా పనికిరాని ఈ స్థితిలోనికి నీ అగ్నిని పంపించి దాన్ని దహించివేయి ప్రభువా. దాన్ని దహించివేసి నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రార్థన చేద్దాం. మూలవాక్యంలో 37-38 వచనాలు చదువుకుందాం. మూలవాక్యంలో 37-38 వచనాలు. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగు చేయదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను హారిపోచేసెను. అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసరే. ప్రియులరా, బలిపీఠంపైకి ఇప్పుడు దేవుడు తన అగ్నిని పంపిస్తున్నాడు. 37వ వచనంలో ఏమని రాసిందంటే, యెహోవా అయినా నీవు దేవుడు. ఆ అగ్నిని పంపించడానికి ఏలియా ప్రార్థన చేశాడు కనుక అగ్నిని పంపించాను కాదు. ఏలియా ఉద్దేశము కాదు, ఏలియా ప్రార్థన కాదు కదా. ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏదైనా దేవుడు కార్యం చేస్తే ఆ కార్యం కొరకు దేవునికే మహిమ వెళ్ళాలి. ఒకవేళ నేను ప్రార్థన చేసి ఉండొచ్చు, నేను ఒక మీడియేటర్ని మాత్రమే, ఒక సాధనాన్ని మాత్రమే. దట్ ఎగ్జాల్టేషన్ షుడ్ నాట్ కమ్ ఆన్ టు మీ. ఐ షుడ్ నాట్ టేక్ దట్ ఎగ్జాల్టేషన్. ఆ ఘనత అది నేను తీసుకోవడానికి వీల్లేదు. అందుకనే ఏలియా ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? దేవా, నేను ప్రవక్తను ఒక్కడనే ఉన్నాను, తర్వాత మాటల్లో నేను ఒక్కడనే ఉన్నాను అంటే ఎవరో లేరు ప్రభు అని దేవుని దగ్గర మొర్ర పెట్టుకున్నాడు. ఇప్పుడు అలాంటి మొర్రతో ఒక్కడనే ఉన్నాను కనుక నేను నిజమైన ప్రవక్తను నిరూపించు ప్రభు అని ప్రార్థన చేయలేదు. He didn't pray that. ఆయన చేసిన ప్రార్థన, నీవు దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదువనియు 2 విషయాలు చెప్పాడు. నీవు దేవుడివై ఉన్నావు, ఆ ప్రజల హృదయాలు నీ వైపు తిరుగు చేస్తావు. 2 విషయాలు. నీవు దేవుడివై ఉన్నావు, ఆ ప్రజల హృదయాలు నీ వైపు తిరుగు చేస్తావు. 2 విషయాలు. దేవుడు మహింపరచబడాలి, ఈ ప్రజలందరూ ఆశీర్వదించబడాలి. ఏలియా తన కోసం ఆలోచించలేదు, తన పేరు గురించి కానీ లేక తన నామ ఘనత కోసం కానీ ఆలోచించలేదు. నీవు దేవుడివై ఉన్నావని తెలుసుకోవాలి, ఈ ప్రజలు నీ వైపు తిరగాలి, దేవునికి మహిమ కలగాలి, ఆ ప్రజలు ఆశీర్వదించబడాలి. దట్స్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ సాక్రిఫైస్. ఆ బలి అర్పణ వెనుక, ఏలియా చేసిన ప్రార్థన వెనుక ఉద్దేశం ఏమిటంటే దేవుడు మాత్రమే మహింపరచబడాలి, ఈ ప్రజలందరూ ఆశీర్వదించబడాలి. హీ నెవర్ థాట్ ఆఫ్ హిమ్. తన గురించి, ఆయన గురించి ఆయన ఎప్పుడు ఆలోచన లేదు. అక్కడ పశువును ఆ అగ్నిని దిగి వచ్చి మొట్టమొదటిగా పశువును దహించి వేసాను. ఆ పశువు ప్రియులరా గమనించాలి, ఇట్ వాజ్ అన్ ఎంబ్లెమ్ ఆఫ్ బయలుకు గుర్తుంది పశువు. ఆ దినాల్లో, ఆ కల్చర్లో కనానీయుల బలానికి, కనానీయుల ఫెర్టిలిటీని ఏమంటాం తెలుగులో? గర్భం పండడం, ఫెర్టిలిటీ, లేకపోతే పంటలు పండడం, పశువుల గర్భాలు పండడం, మనుషుల గర్భాలు పండడం, ఫెర్టిలిటీ. అలాగే అలాంటి సంతాన సాఫల్యం అంటున్నాం కదా, అలాంటిది.
బలానికి, దేశం యొక్క బలానికి, జనుల యొక్క బలానికి, అలాగే ఆ సంతాన సాఫల్యానికి, ఫలభరితంగా ఉండడానికి సూచనగా ఆ కల్చర్లో, కనానీయుల సాంప్రదాయంలో ఉన్నది ఆ పశువు. అది బయలుకు సూచన. మొట్టమొదటిగా దాన్ని దహించి వేశాడు. అగ్ని మన జీవితాల్లో అలాంటి స్థితి ఏదైనా ఉన్నట్లయితే, దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించి, దేవుని కంటే ఎక్కువగా మనము స్థానమిచ్చి చేస్తున్నది ఏదైనా ఉన్నట్లయితే అది దహించబడాలి. కట్టెలు దహించబడ్డాయి. తర్వాత కట్టెలు దహించబడ్డాయి. కట్టెలు గమనించాలి. అగ్ని దేవుడే పంపించాడు. ఫైర్ సోర్స్ దేవుడే, ఫైర్కి సోర్స్ దేవుడే, అగ్నికి దేవుడే సోర్స్. కానీ కట్టెలు ఏమిటంటే గమనించాలి, ఆ సోర్సు రిసీవ్ చేసుకోవడానికి ఒక ద్వారం, ఒక మీన్స్. అది వుడ్ ఈస్ ఎ మీన్స్ టు టేక్ ద ఫైర్ ఇన్ టు ఇట్ సెల్ఫ్. ఆ కట్టెలు దహించబడడానికి అగ్ని దేవుడిస్తే నేను దహించబడాలి. గమనించాలి, అగ్ని దేవుడిస్తే నేను దహించబడాలి. ఈ కట్టెలు ఆయన శక్తివంతులుగా మనల్ని చేస్తుండగా శక్తిని మనం రిసీవ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకుని దహించబడాలి. కట్టెలు దేవుని అగ్నిని రిసీవ్ చేసుకుని దానికి సూచనగా ఉన్నాయి. రాళ్ళు దహించబడ్డాయి. అన్యీల్డెడ్ హార్ట్స్, కఠినమైన హృదయాలు. ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఎప్పుడూ మాట్లాడే మాట, మీరు మెడవంచని ప్రజలు. యు ఆర్ సో స్టబర్న్, స్టిఫ్ నెక్డ్ పీపుల్. You are so stiff-necked that you do not obey God's words. వీళ్ళు మెడవంచని ప్రజలు. చాలామంది విధేయత చూపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్కువ నేర్చేసుకోవడం వల్ల విధేయత పెరగాలి, కానీ ఎక్కువ నేర్చేసుకోవడం వల్ల అవిధేయత పెరుగుతోంది. we are so educated that we are not obedient anymore. అది మన చదువు లేక మనం ఇంకా నేర్చుకున్న స్థితి, ఆ నేర్చుకున్న స్థితి దేవునికి ఇంకా దగ్గరగా చేర్చాలి, ఇంకా దేవునికి విధేయులుగా చేయాలి. కానీ నేర్చుకోవడం వల్ల దేవునికి అవిధేయత చూపిస్తున్నాం ఈ దినాన్ని. స్టిఫ్ నెక్డ్ స్టేట్ ఆఫ్ లైఫ్, మెడవంచని స్థితి. రాళ్ళు కఠిన హృదయాలకు, మెడవంచని స్థితికి సూచనగా ఉన్నాయి. అది దహించబడాలి. బుగ్గి దౌర్బల్యానికి, బలహీనతకు, పనికిరాని స్థితికి. బుగ్గి ఎందుకు పనికి వస్తుంది? ఎత్తి పారవేయడమే దౌర్బల్యానికి, బలహీనతకు సూచనగా ఉంటుంది. నీరు కూడా, ఆ కందకంలోని నీళ్లు కూడా మొత్తం నీళ్లు ఎగిరిపోయేంత వేడి అగ్ని. ఆ కందకంలో నీళ్లు పోగవుతాయి కదా, ఆ పోగైన నీరు ఒక్క చుక్కు కూడా లేకుండా నీరంతా ఎగిరిపోయేటంతగా, నీరంతా మరిగి ఆవిరైపోయి ఎగిరిపోయేంతగా అంత అగ్నిని దేవుడు పంపించాడు. ఆ నీరు మన చంచలత్వానికి సూచన. చంచలత్వం అంటే ద్వంద్వ వైఖరి అన్నాడు చూడండి. రెండు అభిప్రాయముల మీద మీరు తడబడుతున్నారు, లేక రెండు కాకపోతే వాళ్ళకి రెండో ఉన్నాయి, మనకి 100 ఉండొచ్చు. వాళ్ళకి రెండో ఉన్నాయి పాపం, మనకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ చదువుకున్నాం కదా, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ప్రియులారా గమనించాలి, దేవుని వాక్యం మాట్లాడుతూ ఉండగా ఈరోజు ఏ విషయంలో దహించబడాలో మన బలిపీఠాలు బలిపీఠాలు లేకుండా లేవు. మన బలిపీఠాలు ఉన్నాయి, కానీ నిర్లక్ష్యం వల్ల శిథిలమైపోయాయి. నిర్లక్ష్యం వల్ల పడద్రోయబడ్డాయి. ఏ నిర్లక్ష్యం వల్ల పడద్రోయబడినా, ఏ నిర్లక్ష్యం వల్ల నీ బలిపీఠం శిథిలమైనా, అది ప్రార్థనా బలిపీఠమో, వాక్యానుసారంగా బ్రతికే బలిపీఠమో, లేకపోతే నీ సమర్పణ బలిపీఠమో, నీ సాక్ష్యమనే బలిపీఠమో, నీ విధేయత అనే బలిపీఠమో, వాట్ ఎవర్ ఆల్టర్ దట్ ఈస్ డిస్ట్రాయిడ్ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ ఆల్టర్ దట్ ఈస్ నెగ్లెక్టెడ్ ఇన్ యువర్ లైఫ్, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. బలిపీఠం తిరిగి కట్టబడాలి. తిరిగి కట్టుకుందాం, తిరిగి నిర్మించుదాం, బలిపీఠాన్ని బాగు చేద్దాం. ఆ బలిపీఠం మీద మన జీవితాలు ఉంచుదాం, ఆ బలిపీఠం మీద మన హృదయాలు ఉంచుదాం, ఆ బలిపీఠం మీద మన విశ్వాస జీవితం ఉంచుదాం, ఆ బలిపీఠం మీద మన భక్తి జీవితాన్ని ఉంచుదాం, ఆ బలిపీఠం మీద ఆ భక్తి జీవితాన్ని నుంచి, దేవా నీ అగ్నిని పంపించు, దహించు ప్రభువా, ఐఎమ్ రెడీ టు బి బర్న్డ్. నీ అగ్ని చేత దహించబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నీ అగ్ని చేత దహించబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా. ప్రభువా నన్ను దహించు ప్రభువా. ప్రార్థన చేద్దాం, దయచేసి తల్ల వంచండి. దేవుడు మనతో. ప్రియులారా, ఆ అగ్ని అలాగ దిగి వచ్చిన దాన్ని బట్టి ఇశ్రాయేలు దేశంలో గొప్ప ఉద్యమం,
ఇట్ వాజ్ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈరోజు అలాంటి ఉద్యమం నీకు కలగాలి. ఆ ఉద్యమాన్ని బట్టి దేవునికి మహిమ, దేవునికి గొప్ప ఘనత, మహిమ కలిగింది. నీ జీవితం ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలి. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ గ్రేట్ రివైవల్ అండ్ గాడ్ షుడ్ గెట్ గ్లోరీ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ షుడ్ గెట్ గ్లోరీ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం నుంచి, నీ జీవితం నుంచి దేవునికి మహిమ కలగాలి. అలా మహిమ కలగలిగేటట్లుగా నీ జీవితంలో ఉద్యమం తిరిగి కట్టబడాలి. You want to be rebuilt. You want to rebuild your life. దేవా, నా జీవితాన్ని తిరిగి కట్టుకుంటున్నాను, నా ప్రార్థనా జీవితాన్ని తిరిగి కట్టుకుంటున్నాను, నా సాక్ష్యాన్ని తిరిగి కట్టుకుంటున్నాను. ప్రభువా, నేను ఫలానా విషయంలో పడిపోయాను, తిరిగి కట్టుకుంటున్నాను. నీ అగ్నిని పంపించు ప్రభువా, నన్ను దహించు ప్రభువా. దహించి, ఆ దహించిన స్థితిలో, నన్ను దహించబడిన స్థితిలో నన్ను ఇక్కడి నుంచి పంపించు ప్రభువా. ప్రార్థన చేద్దాం. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.